జగనన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష హోదా ఆకిజ్ పాక్ పాకిజాక్ ఆకిజ్ పాక్ అన్నట్టు చెప్తున్నారు. ఏమన్నా అంటే దమ్ము ధైర్యాల గురించి మాట్లాడతారు, లేదంటే ప్రతిపక్షం గురించి మాట్లాడతారు. ప్రతిపక్షం అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అది సంపాదించుకుంటే వచ్చే హోదా. కనీసం ఈ వైసీపీ వాళ్ళకి చెప్పండి కొంచెం చదువుకోమని. ప్రతిపక్ష హోదా ఉంటే ఎన్ని సీట్లు ఉండాలి, ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలని. అయినా ప్రతిపక్ష హోదా ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయాలంటే జగనన్నని పులివెందుల వాళ్ళందరూ గెలిపించుకున్నారు కదా, ఎమ్మెల్యే అయితే చాలు కదా ప్రతిపక్షానికి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి. మరి జగనన్న ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతిపక్ష హోదానే కావాలని ఎందుకు అడుగుతున్నాడు జగనన్న? మీరు అడగాల్సింది ఏంటంటే, ఈ మైకుల ముందుకు వచ్చేసి ఈ పేటీఎం బ్యాచ్ అంతా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మీకు దమ్ము ధైర్యం లేదు, భయపడుతున్నారు అని అంటున్నారు కదా. దమ్ము ధైర్యం లేని ఎవరికి? పోయిన హయాంలో బాబు గారు వెళ్ళారు చాలా ధైర్యంగా అసెంబ్లీకి. ఇప్పుడు ఎందుకు జగనన్న వెళ్ళట్లేదు? ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనన్న ఇదన్నా ఉందా లేదా? అదన్నా తెలుసా తెలియదా కనీసం మీకు? మరి జగనన్న ఎమ్మెల్యేనే కదా, ప్రభుత్వాన్ని కాదు మీరు క్వశ్చన్ చేయాల్సింది. మాకు ప్రతిపక్ష హోదా కావాలని జగనన్న వెళ్ళమనండి. మళ్ళీ జగనన్నే అంటాడు మాకు ప్రతిపక్ష హోదాని యాక్సెప్ట్ చేయాలంటాడు. పాత ప్రభుత్వంలో ఏం మాట్లాడారు జగనన్న? బాబు గారికి 23 సీట్లు ఉన్నాయి, అందులో మేము ఒక 5 లాగేసుకున్నాం అనుకోండి 18 ఉంటాయి, అప్పటికి కూడా ప్రతిపక్ష హోదా ఉండదు అన్నట్టు మాట్లాడారు. అలాంటప్పుడు మీకు 11 సీట్లు ఉన్నాయి, మీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఏమన్నా బాబు గారి జేబులో ఉందా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి? జనాలు ఎంచుకోవాలి మిమ్మల్ని. ఎంతసేపటికి రప్ప రప్ప తుప్ప తుప్ప అనడం కాదు, ఇదన్నా నేర్చుకోండి కనీసం. 3 ఏళ్లుగా జాతీయ జెండా ఎగిరేయని మీకు కూడా ప్రతిపక్ష హోదా కావాలి. మీరు రాజకీయ నాయకులు మళ్ళీ ఆంధ్ర నేలేద్దామని సీఎం అవుతా అంటారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రతి దానికి క్వశ్చన్ చేస్తూ ఉంటారే, మెగా డిఎస్సి దగా డిఎస్సి అని, లేదంటే సచ్చినోళ్ళని కాకుండా సంపినోళ్ళని ఓదార్చుకుంటా క్వశ్చన్లు వేస్తూ మాట్లాడుతుంటారే. మరి ఈ క్వశ్చన్లో వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. మీ జగనన్నకి దమ్ము ధైర్యం అలాంటిది ఏం లేదా? ఇప్పుడు చెప్పండి, దమ్ము ధైర్యాలు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో మీరేమంటారో కామెంట్ చేయండి.